హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దొండకాయ పకోడీ చేస్తున్నా. ఇది ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా, సైడ్ డిష్‌లోకైనా చాలా బాగుంటుంది. దొండకాయలు పావు కేజీ తీసుకొని కడిగి పెట్టుకున్నా. శనగపిండి చిన్న బౌల్లో తీసుకున్నా. అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఓమా, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కరివేపాకు తీసుకున్నా. 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకున్నా. దొండకాయలు పొడవుగా సన్నగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. పిల్లలు దొండకాయ కూర అంటే ఎక్కువ ఇష్టపడరు. వాళ్ళకు ఈ పకోడీ చేసి పెడితే చక్కగా తింటారు. దొండకాయలన్నీ ఇట్లనే కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. దొండకాయలు కట్ చేయడం అయిపోయింది. ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసిన. పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, వాము మొత్తం వేసుకోవాలి. అన్నీ వేసాం కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం కలపడం అయిపోయింది. ఇందులో శనగపిండి వేసుకోవాలి. వాటర్ పోయకుండా కలుపుకోవాలి. దొండకాయలు ఉల్లిపాయలలో వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. నేను వాటర్ పోయకుండానే అంతా కలుపుతున్నా. మీకు పిండి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసి కూడా కలుపుకోవచ్చు. ఎక్కడా పొడిపిండి లేకుండా చూసి అంతా కలుపుకోవాలి. అంతా కలపడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. పకోడీ వేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుందాం. పకోడీకి సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం. మా ఇంట్లో వంటలకైనా పిండి వంటలకైనా ఇదే ఆయిల్ వాడతాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ పిండి అంతా పకోడీలాగా వేసుకోవాలి. ఈ పకోడీ దోరగా వేగనివ్వాలి. మీరు కూడా స్నాక్స్ లాగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పకోడీ అంతా వేగింది. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిగా పిండి ఉంది, అది కూడా వేసుకుందాం. సాంబార్లోకైనా పచ్చిపులుసులోకైనా సైడ్ డిష్లోకి చాలా బాగుంటుంది దొండకాయ పకోడీ. పకోడీ అంతా వేగింది. ఇదంతా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, అయిపోయింది దొండకాయ పకోడీ. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.